నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, అతి కొద్ది కాలంలో మనకి 2025వ సంవత్సరం మొదలవుతోంది. ఈ 2025వ సంవత్సరంలో మరి కర్కాటక రాశి వారికి పరిస్థితులు ఎలా ఉంటాయన్నటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను. దాన్ని బట్టి మీరు ముందుకు అడుగులు వేసేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అయితే మనం ఏంటనంటే, దయచేసి మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకున్నట్టయితే మంచి చెడు అన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు ఈ గోచార ఫలితాలు సమన్వయపరుచుకొని చూస్తే మీకు అవగాహన కలుగుతుంది, ఎలా నడుచుకోవాలి అన్నటువంటి విషయం మీకు బాగా అర్థమైపోతుంది. అంచేత ఒక్కసారి దయచేసి ఎవరైనా సరే నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుడు, కాస్త నిజాయితీపరుడైనటువంటి వాడికి చూపించుకొని మీ యొక్క జాతకం తప్పకుండా ముందుకు అడుగులు వేయాలని నాకు అనిపించింది, మీకు చెప్పాను. మీ ఇష్టం. తర్వాత ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంతకాలంగా ఏమవుతోందనంటే, మనకి అష్టమ శని జరుగుతోంది. ఈ అష్టమ శని వల్ల సమస్యలు ఎన్నో ఉద్భవించాయి. ఎన్నో సమస్యలు మీరు చూశారు, ఎదురయ్యారు. ఆర్థికమా, లేకపోతే కోర్టు రీత్యానా, లేకపోతే అపవాదులా, లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో కష్టాల, ప్రొఫెషన్ రంగంలో ఏదైనా వెనక అవటమా, లేకపోతే ఎన్నో సమస్యలు, ఒక్కటి కాదు అనేక సమస్యలు. ఈ అష్టమ శని అనేటప్పటికీ చాలా కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కానీ అతి కొద్ది కాలంలో అది కూడా కంప్లీట్గా అయిపోతుంది. ఎప్పుడంటే 29వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం నాటికి మీకు అష్టమ శని అనేటువంటిది వదిలిపోతుంది. అప్పుడు మీరు తప్పకుండా అద్భుతంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే, గురువు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. గురువు వ్యయంలోకి వస్తున్నాడు, వృషభ రాశిలో ఉన్నాడు. అతను కర్కాటక రాశి వారికి వ్యయంలోకి వస్తున్నాడు. కానీ వక్రస్థితి వల్ల కొంతకాలం మాత్రం కర్కాటకంలో ఉండి మీకు ఆర్థిక లాభాలు, గౌరవాలు అన్నీ కూడా ఇప్పిస్తాడు. మళ్ళీ వ్యయంలోకి వెళ్ళిపోతాడు. వ్యయము అనేటువంటిది ఏంటనంటే, అర్థవంతమైనటువంటి, లేకపోతే శుభకార్యాల రీత్యా, లేకపోతే ఏదైనా గృహ నిర్మాణాల రీత్యా, లేక గృహ కొనుగోలు రీత్యా ఏదైనా వాహనం కొంటే అలాంటి పరిస్థితుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అనర్థమైనటువంటి వ్యయం కాదు, అర్థవంతమైనటువంటి వ్యయం మీకు కలుగుతుంది సుమా అని చెప్పటమే ప్రధాన లక్షణం. రాహువు ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడు, ఎంచేతనంటే మీనరాశిలో నుంచి ఆయన మే నెలలో మరి కుంభరాశిలోకి ప్రవేశించటం, కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశించటం జరుగుతుంది. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎంచేతే రాహు వల్ల ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో మళ్ళీ అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కొంచెం ముఖ్యంగా కళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అతను మే నుంచి మళ్ళీ 1.5 years అంటే 1.5 సంవత్సరం ఉంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఏంట్రా అని అంటే, బాగుంటుందా బాగుండదా అనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురువు ఎప్పుడైతే వ్యయంలో ఉంటాడో 4, 6, 8 స్థానాలని చూస్తాడు. శత్రురోగ రుణాలు ఉండవు, ఆయువు మాత్రం గట్టిగానే ఉంటుంది, గృహరీత్యా బాగుంటుంది, గృహంలో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకుంటుంది అని అంటే, గురువు యొక్క వీక్షణ వల్ల బాగుంటుంది. అంచేత కర్కాటక రాశి వాళ్ళు పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు కోరిన కోరికలన్నీ మీకు నెరవేరుతాయి. కాకపోతే ధర్మబద్ధంగా కనుక ఉన్నట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన పడాల్సినటువంటి అవసరం, కష్టపడాల్సినటువంటి పరిస్థితి లేదు. రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చదవండి లేదా వినండి. తప్పకుండా రాహు యొక్క సమస్య పోతుంది. కేతు వల్ల ఏంటంటే మీకు పెద్ద బాధగా ఉండదు. ఎప్పుడైతే మీరు భక్తిని మీరు ప్రధాన అంశం కింద తీసుకుంటారో, కేతు వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇబ్బంది అల్లా కర్కాటక రాశి వాళ్ళకి రాహు వల్లే కదా. అంచేత దుర్గా అష్టోత్తరంతో సమస్యలన్నీ తీరిపోతాయి. మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ మీకు కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ముందడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మ బలం పెరుగుతుంది. ఖచ్చితంగా మీ మేధస్సు కూడా చాలా బాగా పనిచేస్తుంది. స్పాంటేనియస్ జడ్జిమెంట్స్ వస్తాయి, భాగస్వాములు కలుస్తాయి, వ్యాపారాల అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల విషయాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కోర్టు కేసులు ఉంటే విజయవంతంగా
అనుకూలంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఓకే, ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత. అంటే ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతుందన్నమాట. విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటి నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఎవరు రాజు అంటే రవి. రవి దేనికి కారకుడు? రాజకీయానికి కారకుడు. ఈ రవి రాజకీయ పరంగా ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఎలాగుంటుంది అంటే రాజకీయ పరమైనటువంటి సమస్యలు చాలా తల ఎత్తుతాయి. వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ఎలాగుంటుంది అంటే కొంచెం తలనొప్పి వ్యవహారం. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఈ రోజున మనం చూస్తున్నాం కదా, వాళ్ళ వల్ల కొంచెం యుద్ధాలు లేకపోతే ఏదైనా మనకు అనుకోని వాతావరణం సృష్టించబడో ఏదో రకంగా మనని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ట్యాక్సులు ఎక్కువగా కట్టాల్సినటువంటి పరిస్థితులు, మీటర్ ఛార్జీలు ఎక్కువగా పెంచే పరిస్థితులు, ఇలాంటివన్నీ తప్పవు. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి సమస్యలు అందరితో పాటు ఖచ్చితంగా మీకు కలుగుతాయి, అది రాజకీయ పరంగా. అందుకని పెద్దగా ఆందోళన పడకండి, దాన్ని కూడా మీరు మీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఆదాయం 8 కనపడుతుంది, వ్యయం 2 మాత్రమే కనపడుతుంది. కాబట్టి ఏం పర్వాలేదు, మీకు కావాల్సిన డబ్బు చేతికి అందుతుంది, ఖర్చు కూడా పెట్టగలుగుతున్నారు. రాజపూజ్యం ఎలా ఉంది? 7, అవమానం 3. మరి బాగుంది కదా, ఏ సమస్య లేదు కదా, ఎందుకు ఆందోళన అవసరం లేదు. ప్రతిరోజు ఈ యొక్క రాహుని మాత్రం కొంచెం సరి చేసుకోండి. దుర్గాష్టోత్తరం వింటారో చదువుతారో మీ ఇష్టం. ఆ రకంగా మీరు తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఆనందంగా గడిపేయచ్చు. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.